దాదాపు 30,000 మంది ఆయన పనిచేస్తున్న రాజమండ్రి జిల్లాలో కటిక పేదలున్నారంట. వాళ్ళకి రకరకాల పథకాలు, అది సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అవ్వచ్చు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఫ్రీ రేషన్ అవ్వచ్చు, అంటే వీట్ ఇవ్వటం, రైస్ ఇవ్వటం, ఈ ఉచిత రేషన్ అవ్వచ్చు, లేదా చిన్న పిల్లలకి అందే బెనిఫిషరీస్, ఎవరికైతే పేరెంట్స్ ఉండరో అటువంటి చిన్న పిల్లలకి అందే బెనిఫిట్స్ అనమాట. అక్కడ రాజస్థాన్లో పలన్హార్ యోజన అని చెప్పి ఆ యోజన కింద అందే బెనిఫిట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా అంటే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కావచ్చు, సింగిల్ ఉమెన్ కానీ, విడోస్ కానీ, వల్నరబుల్ సెక్షన్స్ కానీ, డిఫరెంట్ లేబుల్ పీపుల్ కానీ అయ్యే పెన్షన్స్ కావచ్చు, లేదా చిన్న పిల్లలకి అందే బెనిఫిట్స్ కావచ్చు, లేదా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పేదవాళ్ళకి అందే బెనిఫిట్స్ అవ్వచ్చు. ఇవన్నీ అందేదాకా నేను జీతం తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గట్టిగా కూర్చున్నారు. దాంతో అక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్ మారిపోయిందనమాట. ఈయన ఫస్ట్ టైం కదా, అరుణ్ కుమార్ గారు ఫస్ట్ టైం కాదు ఇలాంటి ప్రయత్నాలు చేయడం. ఇంతకుముందు కూడా రైతుల కోసం, వాళ్ళ యొక్క హక్కులు కాపాడటం కోసం అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ అనేది, ఏదైనా రిజిస్ట్రేషన్ కావచ్చు, వెరిఫికేషన్ కావచ్చు, స్కీమ్లో డిస్బర్స్మెంట్ కావచ్చు, చాలా రకరకాల పథకాల్లో ఇలాంటి మెకానిజమ్స్ చేశారంట. అంటే అందరినీ భయపెట్టి బెదిరించి పని చేయించడం కన్నా తనే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్గా ఉండి, తనే ఒక టార్గెట్ పెట్టేసుకుని, తనకు తనేది ఇంప్లిమెంట్ చేసుకుని అందరూ ఇంప్లిమెంట్ చేసేలా చేశారంట. ఇలాంటి కరెక్టర్ భారతదేశంలో ప్రతి జిల్లాకి ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే దేశంలో పేదలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వెళ్ళాలంటే, ఆ లబ్ధిదారులకు అన్ని చేకూరాలంటే ఖచ్చితంగా కలెక్టర్ తనే రోల్ మోడల్ అయ్యి తన జీతం ఆపేసుకుంటే యంత్రాంగం మొత్తం ముందుకెళ్ళి పనిచేస్తారనమాట. ఎందుకంటే